టుడే క్లాస్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో అని చూపిస్తాను. ఎస్టర్డే బ్లౌజ్లో నేను మెజర్మెంట్ ఏదైతే తీసుకున్నానో సేమ్ మెజర్మెంట్లోనే నేను చేస్తాను. బాడీ ఫామ్ మెజర్మెంట్ ఉంది కదా, ఆ మెజర్మెంట్తోనే చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి నేను 13.5 పెట్టి ఉండే. ఓకే, నేను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టినాను కాబట్టి నేను కొంచెం లెంత్ ఎక్కువ కావాలి, అందుకోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నా. సో మీరు ఎంత లెంత్ అయితే వేసుకుంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. ఓకేనా, ఫుల్ లెంత్ ఇప్పుడు ఫుల్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం ఫుల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 13 ఉంటే +1 14 అట్లా. ఇప్పుడు పేపర్ నేను 2 ఫోల్డ్ చేసుకున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నా, +1 15 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ బోట్ నెక్ చేస్తున్నాను. సో అందుకోసమని మనం మైనస్ ఏం చేయక్కర్లేదు, ఎంత ఉందో షోల్డర్ అంతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకొని ఆఫ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 13 ఉంటే దాన్ని /2 చేసుకొని మార్కింగ్ చేసుకోండి అట్లా. ఇప్పుడు ఇక్కడ 15 ఉంది, /2 చేసుకున్నాను, 7.5 ఇంచెస్ వచ్చింది, మార్క్ చేసేసాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నానో షోల్డర్ అనేది సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్కింగ్ అయితే తీసుకోవాలి. 7.5 ఇంచెస్ వచ్చింది కదా, ఆఫ్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ అంతే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. 7.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న పైన మనకి షోల్డర్ 6 వస్తే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6 మార్కింగ్ చేసుకోవాలి అలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 మార్కింగ్ చేసుకోవాలి, ఏం చేంజెస్ లేదు. దాని తర్వాత ఇక్కడ చెస్ట్ రౌండ్ 37 ఉంది. ఆ 37ని /4 చేసుకోవాలి, 1/4 చేసుకోవాలి. ఇట్లా /4 చేసేసుకోండి. 4 ఫోల్డ్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఇక్కడ తెలుస్తుంది. మార్క్ అయితే చేసేసుకోండి అంతే. నెక్స్ట్ సీమ్ అలౌన్స్ కోసం అంటే ఖర్చుల కోసం అని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా. ఇది బ్యాక్ పార్ట్. తర్వాత వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని /4 చేసుకోవాలి. ఓకే, 4 చేసుకోవాలి అంటే 1/4 చేసుకోవాలి. 1/4 చేసి ఎంత ఆన్సర్ అయితే వస్తుందో అక్కడ ఒక మార్క్ అయితే చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి. ఓకే, స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత +2 ఇంచెస్ అనేది సీమ్ అలౌన్స్ కోసం అని మార్క్ అయితే చేసేసుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ సీమ్ అలౌన్స్ క్రాస్గా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంది కదా, స్కేల్ తీసుకొని ఇట్లా పెట్టి ఇక్కడ షేప్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది స్కేల్ పెట్టి మీరు మార్కింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడేమో 1 ఇంచ్ అనేది కర్వ్ అనేది రావాలి, 1 ఇంచ్ కర్వ్ రావాలి. ఓకే, ఫ్రంట్కి మనకి 1/2 ఇంచ్ కర్వ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను బోట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ రెడీ షోల్డర్ అనేది నేను 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. విడ్త్ 4 or 4.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 4 ఇంచ్ తీసుకొని ఒకవేళ మీకు 1 ఇంచే కావాలి, బోట్ నెక్కి చాలా డీప్ వేసుకుంటారు కొంతమంది, 1 ఇంచే రావాలి అన్నప్పుడైతే ఇట్ సైడ్ నుంచి మీరు ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మనం నెక్ అనేది కర్వ్ మిగిలినదన్నీ మనకి నెక్ షేప్ కోసమే వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి మీకు 1 ఇంచ్ రెడీ షోల్డర్ కావాలి అనుకుంటే 2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని
తర్వాత లోపల ఎంత అయితే మనకి గ్యాప్ ఉంటుందో అది ఫుల్ మనకి నెక్ విడ్త్ కిందికి మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్ విడ్త్ అనేది 4 ఇంచెస్, నాకు రెడీ షోల్డర్ అనేది 1.5 ఇంచెస్ కావాలి. సో 1.5 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఎంతైతే వస్తుందో అది ఇక్కడ నుంచి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1.5 అంటే మీకు 2.5 ఇంచెస్ రావాలి. ఇక్కడ 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఎంతైతే ఉంది గ్యాప్ అవి ఫుల్గా మీరు నెక్ విడ్త్ కిందికి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ లెంత్ నేను 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్ లెంత్ డీప్, అంటే డీప్ అనేది నేను ఒకవేళ హెవీగా ఉంది, షోల్డర్ దగ్గర మనకి నెక్ దగ్గర హెవీగా ఉంది అన్నప్పుడైతే మీరు 4 ఇంచెస్ తీసుకోవచ్చు లాస్ట్గా. ఓకే, బోట్ నెక్ లెంత్ చిన్న వాళ్ళకి నార్మల్ సైజే ఉంది అన్న వాళ్ళకైతే మీకు 3 ఇంచెస్ మీరు తీసుకోవచ్చు నెక్ లెంత్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రెడీ షోల్డర్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడి నుంచే మనం ఇలా కర్వ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టి కర్వ్గా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇది బోట్ నెక్ కిందికి వస్తుంది. ఇప్పుడు రెడీ షోల్డర్ నాకు 2 ఇంచ్కి కావాలి అంటే ఇక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు 1 ఇంచ్ కావాలి అనుకుంటే ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్చేసి ఇట్లా మార్కింగ్ చేసుకోవచ్చు. అప్పుడు డీప్ ఉంటుంది మీకు. ఓకే, అప్పుడు మీకు కుట్టి అయిపోయినాక మీకు 1 ఇంచే వస్తుంది షోల్డర్. కాదు నాకు 1.5 ఇంచెస్ కొంచెం పెద్దగానే ఉండాలి అంటే మాత్రం మీరు 1.5 ఇంచెస్ కావాలి అనుకుంటే మీరు అంటే మినిమం అంటే 2.5 ఇంచెస్ అట్లా మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని మీరు ఇక్కడ ఫస్ట్ నెక్ షేప్ ఉంది కదా ఆ షేప్కి మీరు కటింగ్ అయితే చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మీ ఇష్టం, మీకు డీప్ ఎంత కావాలో అనేది మీ ఇష్టం. దాని ప్రకారంగా మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా డీప్ ఉంటుంది కదా, ఇలా డీప్గా కావాలి అనుకుంటే మీరు ఈ లైన్ అంటే 1 ఇంచ్కి 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ షోల్డర్ అంటే మీకు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మిగిలిన అన్ని గ్యాప్ అనేది మీకు నెక్ విడ్త్ కిందికి వచ్చేస్తుంది. ఓకే, అట్లా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాకు మరీ అంత డీప్ వద్దు అంటే మాత్రం మీరు 4.5 లేకపోతే 4 ఇంచెస్కి విడ్త్ మార్కింగ్ చేసుకొని అది మీరు బోట్ నెక్ కిందికి మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఓకే, అంతే. ఇప్పుడు నేను ఇక్కడ 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా, ఎందుకంటే ఇది 15 ఇంచెస్ షోల్డర్ కాబట్టి 4.5 ఇంచెస్ వచ్చింది. నార్మల్గా మీకు 14 ఇంచెస్ అట్లనే వచ్చినప్పుడు మీకు 4 ఇంచెస్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాట్ నెక్ చేస్తున్నా. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇట్లా 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్ డీప్ మీకు ఎంత కావాలో చూసుకోండి. నేను 10 ఇంచ్ తీసుకుంటున్నా, 10 ఇంచ్ తీసుకుంటున్నా. మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇట్లా పెట్టి 10 ఇంచ్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఈడ 3 ఇంచెస్కి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. మనం నార్మల్గా నెక్ కింద డీప్ అనేది మనం 3 ఇంచెస్ పెడతాం కదా, సేమ్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దాని లోపలనే మీకు స్పాట్ షేప్ అనేది రావాలి. ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ స్కేల్ తీసుకొని ఇట్లా నీట్గా ఇలా పెట్టుకొని ఆ షేప్ కరెక్ట్గా వస్తుందా చూసుకొని మీకు ఎంత అయితే డీప్ కావాలో అంత డీప్కి మీరు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. అప్పుడు నీట్గా ఇక్కడ నుంచి కొంచెం షేప్ ఇలా రౌండ్గా ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఇలా హాఫ్ ఇంచెస్ ఇట్లా కుట్టడానికి ఉన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి నీట్గా.
బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ టక్ తీయడానికి ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసి మిగతాది హాఫ్ ఇచ్చేసుకోండి. మిడ్ పాయింట్ తీసేసుకోండి. మిడ్ పాయింట్ తీసుకున్నాక పైన 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక పక్కన హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ టక్ పెట్టాలి. హాఫ్ ఇంచెస్ పక్కన మార్కింగ్ చేసుకొని అది జాయిన్ చేసేసుకోండి క్రాస్గా. అది బ్యాక్ టక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ షేప్ అనేది నీట్గా కరెక్ట్గా తీసుకోవాలి. నేను ఫస్ట్ పాయింట్ మార్క్ చేశాను కదా 4.5 ఇంచెస్కి, అదే నేను కట్ చేసుకున్నాను. నెక్ డీప్ అనేది మీకు ఇట్లా వచ్చేస్తుంది. కుట్టి అయ్యాక మళ్ళీ ఒక హాఫ్ ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బోట్ నెక్ కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. బ్యాక్లో హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే డోరీ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో బ్యాక్ పార్ట్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. పేపర్ ఫోల్డ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా పెట్టి అవుట్లైనింగ్ అనేది మార్కింగ్ చేసుకోండి నీట్గా. నెక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్కే కాబట్టి బ్యాక్ మనం ఎలా తీసుకున్నామో సేమ్ ఫ్రంట్ కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి నెక్. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ మొత్తం బ్లౌజ్ మొత్తం అది ట్రేస్ చేసేసుకోండి పెట్టేసి. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటే మీకు అవుట్లైనింగ్ అనేది నీట్గా తెలుస్తుంది కదా. నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేంజెస్ చేయాలి అంటే ఆర్మ్ హోల్ డౌన్ అనేది 7.5 ఇంచెస్ కదా, స్ట్రైట్గా లైన్ కరెక్ట్గా 7.5 ఇంచ్కి దింపేసేయండి. అంటే మీకు 7 ఉంది అంటే 7కి, 6 ఉంది అంటే 6కి అట్లా. సో కరెక్ట్గా లైన్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచ్ ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ కర్వే ఉండాలి. దానికన్నా హాఫ్ ఇంచ్ తగ్గి మనము కర్వ్ షేప్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది బ్యాక్. సో ఇది ఫ్రంట్ అంటే మనం హాఫ్ ఇంచెస్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ ఇచ్చుకోండి. ఇక్కడ 2 ఇంచెస్కి జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ అయితే చేసేసుకోండి. చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో అని చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ టక్కి 2.5 ఇంచెస్ కదా మనం తీసుకుంటాము. టక్ అనేది 37 సైజ్ కాబట్టి మీరు 32 లోపల అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 32 ఎబోవ్ అంటే 40 దాకా అంటే 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కింద మాత్రమే, పైన మనకు అవసరం లేదు. స్ట్రైట్గా జాయింట్ అయితే చేసేసుకోండి. ఈ 2.5 ఇంచెస్కి పైన 2 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోండి.
ఇది 2.5 ఇంచెస్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది తీసుకొని మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఎట్లా అనేది మార్కింగ్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్కి ప్లస్ హాఫ్ ఇంచెస్ యాడ్ చేసుకొని మనం జస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. హాఫ్ ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అది జస్ట్ అక్కడ పాయింట్ దగ్గరికి మనం లైన్కి మీరు అపెక్స్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి, కానీ ఇదే కరెక్ట్ పాయింట్ అయితే కాదు. ఇప్పుడు అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చూసుకోండి. అపెక్స్ పాయింట్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 4 ఉంటే 4నే ఆఫ్ చేసుకోవాలి, 8 ఉంది అంటే 8ని ఆఫ్ చేసుకోవాలి. అట్లా ఇప్పుడు ఇక్కడ 7.5 ఇంచెస్ ఉంది, దాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే పాయింట్ లైన్ ఉందో ఇక్కడ ఆ స్ట్రైట్కి ఇక్కడ పెట్టేసి మీరు అపెక్స్ పాయింట్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈడికి వస్తుంది. ఓకే, ఇదే మీ పాయింట్, ఈడ వస్తుంది మీకు పాయింట్ ఇక్కడ. ఓకే, డైరెక్ట్ స్ట్రైట్గా అక్కడి నుంచి లైన్ వేసేసుకోండి. ఫస్ట్ పేపర్లో కట్ చేస్తేనే దాని తర్వాతనే ఫ్యాబ్రిక్లో కట్ చేసుకోండి. పేపర్ అయితే మనకి రాంగ్ అయినా మనం తీసి పడేయచ్చు, కానీ ఫ్యాబ్రిక్ అయితే మనీ వేస్ట్ కదా. సో అందుకోసమని ఫస్ట్ పేపర్లో కట్ చేసుకున్నాకనే క్లాత్లో కట్ చేసుకోండి. స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా అపెక్స్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాక పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి క్రాస్గా ఇక్కడికి జాయిన్ చేసుకోండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని కూడా మనం ఇక్కడ ఇలా షేప్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా అక్కడికి షేప్ అనేది కరెక్ట్ వస్తుందా అని చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇట్లా లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గరికి మనకి ఇలా కర్వ్గా రావాలి. ఇట్లా కర్వ్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ షార్ప్ కాకుండా ఇలా రౌండ్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షార్ప్ లేకుండా ఇలా కర్వ్గా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను టక్ అనేది 2.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకున్నా. 2.5 ఇంచెస్. ఇంకా మీరు 32 లోపల ఉన్న వాళ్ళంటే 2 ఇంచెస్, తర్వాత 40 అంటే ఎబో ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ అట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ జాయిన్ చేసుకోండి. ఇలా షేప్ కప్పు షేప్ వచ్చేటట్టు ఇక్కడ నుంచి కర్వ్గా ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇది షేప్ అనేది కప్ షేప్ కరెక్ట్గా ఉండాలి, అదొకటి చూసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైన కరెక్ట్ ఉందా 2 లైన్స్ అనేది చూసుకోవాలి, అటు ఇటు రౌండ్గా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే, 5.5 ఉంది. మీరు ఈ సైడ్ కూడా పాయింట్ దగ్గర నుంచి 5.5 ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉంది అంటే అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ హాఫ్ ఇంచెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి, ఒక మార్క్ చేసేసుకోండి. అది మనకి కటింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 5.5, ఇక్కడ 5 జాయిన్ చేసేటప్పుడు మీకు ఎక్కువ తక్కువ అవ్వద్దు. సో అందుకోసమని ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉండాలి. 5 కన్నా ఎక్కువ ఉందంటే అక్కడ మార్కింగ్ చేసుకొని ఇట్ సైడ్ 1 ఇంచ్ అనేది అప్వర్డ్ మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ ఎడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ హాఫ్ ఉంటే ఇక్కడ 1 ఇంచ్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నాక ఈ హాఫ్ ఇంచెస్ ఆ 1 ఇంచెస్కి జాయిన్ చేసుకోండి. ఇట్ సైడ్ వచ్చేటప్పటికి హాఫ్ ఇంచెస్ అప్వర్డ్ మార్కింగ్ చేసుకోండి. ఈడ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసేసుకోండి. ఫస్ట్
స్కేల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఒక మార్క్ అయితే చేసేసుకోండి. 1/2 ఇంచెస్ అప్వర్డ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమో ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 1 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మనం ఇట్లా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మీకు ఎక్కువ తక్కువ కాదు, కరెక్ట్గా వస్తుంది. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ కటింగ్ అయితే చేసేసుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ 1/2 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ చేసి మనం కట్ చేసేసుకుంటాం కదా, సేమ్ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ దానిపైన పెట్టేసి మనం ఎంతైతే కట్ చేసుకున్నామో క్రాస్గా అది బ్యాక్లో కూడా కట్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. సో అది కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ అయితే చేసేసుకోండి. ఎట్లయితే మార్కింగ్ చేయాలో చూపిస్తాను. నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా మీకు కుట్టేటప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ రాదు. సో అందుకోసం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే కుట్టడం అనేది ఎట్లయినా మనం కుట్టుకోవచ్చు. ఓకే, కొంచెం కూడా అటు ఇటు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అన్నట్టు మనం కటింగ్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గరనే కట్ చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ 1 ఇంచ్ కదా, సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది 1/2 ఇంచెస్ ఉన్న చోటనే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పాయింట్ కట్ చేసుకోవాలి, కింద పాయింట్ కాదు. అప్వర్డ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచెస్ అండ్ 1 ఇంచెస్, ఆ లైన్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి తక్కువ పడి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు ఫ్రంట్ మనకు తక్కువ అయింది కదా కటింగ్ చేసినాము, బ్యాక్ పార్ట్ అంటే మనకి ఇప్పుడు ఎక్కువ అయి ఉంటుంది. సో అది బ్యాక్ పార్ట్ని కూడా తక్కువ ఫ్రంట్ పార్ట్ ఉన్నట్టు మనం కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. చాక్ పీస్లో ఇలా మార్కింగ్ చేసి పెట్టుకుంటే జాయిన్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది, అటు ఇటు కాదు. ఫ్రంట్ అటు ఇటు జాయిన్ చేసుకోవచ్చు మీరు ఇట్లా. ఓకే, లేదు అనుకుంటే అటు ఇటు ఉల్టా పల్టా మీరు కుట్టేటప్పుడు అయిపోతుంది. సో అందుకోసమని చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్లో మనము క్రాస్గా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, దానికోసం ఎంతైతే మనం 1 ఇంచ్ అనేది క్రాస్గా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టుకుంటే మీకు అక్కడ 2 ఇంచెస్ లైన్ కనిపిస్తుంటుంది కదా, ఇట్లా పెట్టుకుంటే మీకు ఎక్కువ తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఫ్రంట్లో మనము 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం దానివల్ల. అందుకోసము ఈ పాయింట్ ఉంది కదా, మనం బ్యాక్ టక్ తీసుకున్నాం, ఆ పాయింట్కి ఈ 1 ఇంచ్ మనం ఇలా జాయిన్ చేసుకోవాలి అంతే. ఓన్లీ ఇక్కడ సైడ్లో కుట్టేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ కావద్దు. ఈ బ్యాక్ సైడ్ టక్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. సైడ్లో 1 ఇంచ్ అక్కడ మార్కింగ్ చేసుకొని అప్వర్డ్ మన టక్ దగ్గరికి ఇలా పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టక్ పట్టగానే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్ట్రైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ 1 క్రాస్ ఉంది కదా, ఇది కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేస్తున్నా, ఫోల్డ్ చేసేస్తే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. చూడండి, అది కుట్టి అయిపోగానే నీట్గా మీరు అటాచ్ అయిపోతుంది, నిల్చుంటుంది కూడా, కరెక్ట్ ఉండిపోతుంది. ఫ్రంట్కి కరెక్ట్ ఉంటుంది, బ్యాక్ కూడా మీకు కరెక్ట్ ఉండిపోతుంది. నేమ్ రాసి సపరేట్ పెట్టుకోండి. నేను మండే నుంచి కుట్టడం స్టార్ట్ అవ్వగానే ఇది పెట్టి ఎట్లా ఫ్యాబ్రిక్లో కట్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూసుకోండి ఎంత ఉందో, 11.5 ఇంచెస్ ఉంది.
మీకు 10 ఇంచెస్ అట్లా వచ్చిందంటే 10 ఇంచ్ అనేది మార్కింగ్. ఫోల్డ్ ఉంది, నేను చిన్న స్లీవ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ 11.5 ఇంచెస్ వస్తుందా అని చూసుకోవాలి. లెంత్ ఏమో మీ స్లీవ్ లెంత్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. 5 10 ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. 10 ఇంచ్ అయితే 10 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఫోల్డ్ ఉంది. మీకు స్లీవ్ లెంత్ అనేది ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనము 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. ఓకే, ఇది ఫోల్డ్ ఉంది, ఇది ఓపెన్ ఉంది. ఓపెన్ సైడ్లో మనం 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. తర్వాత ఆ 3 ఇంచెస్ దగ్గరికి మనము క్రాస్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. లైన్ వేసుకున్నాక ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఇన్వర్డ్స్కి ఒక మార్క్ అయితే వేసేసుకోండి, 2 ఇంచెస్. ఓకే, ఇప్పుడు స్లీవ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 10 ఉంది స్లీవ్ రౌండ్ అంటే 5 ఇంచెస్ వస్తుంది. అట్లా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ 2 లైన్స్ జాయింట్ అయితే చేసేసుకోండి. స్లీవ్ లెంత్ ఏమో ఎంత స్లీవ్ లెంత్ ఇప్పుడు 10 ఉంది అంటే ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ లెంత్కి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత స్లీవ్ ఆర్మ్ హోల్ డౌన్ అంటే స్లీవ్ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా, అది 3 ఇంచెస్ మార్క్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ వదిలినాక మిడ్ పాయింట్ తీసేసుకోండి. మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్ ఇక్కడ తీసేసుకోవాలి ఇలా. ఓకే, మళ్ళీ ఈ పాయింట్ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ ఇంకొక మిడ్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైన మనకి ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్, బ్యాక్ స్లీవ్ది ఆర్మ్ హోల్ ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ అనేది తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి మిడ్కి జస్ట్ ఇలా షేప్ ఇచ్చుకోండి. దాని తర్వాత ఇలా, తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ 1/2 ఇంచ్ ఇలా కర్వ్ తీసుకొని ఈ 2 ఇంచెస్కి జాయిన్ చేసుకోవాలి. ఓకే, జాయిన్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు. ఓకే, కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే పడుతుంది. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ లూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లెంత్ చూసుకోండి, స్లీవ్ది రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈడ మీకు టైటే ఉండిపోతుంది అనమాట, లూజ్గా ఉండవు. కొంతమందికే ఉంటుంది, కొంతమందికి కరెక్ట్గా ఉండిపోతుంది. సో అది చూసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అది కుట్టేటప్పుడు మీరు మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసేసుకోండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఏమో ఓపెన్ చేసి పెట్టి తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఒక్కటే కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ ఏమో కర్వ్ ఉంటుంది, బ్యాక్ ఏమో కరెక్ట్గా రౌండ్గా ఉంటుంది. ఇవన్నీ నీట్గా పెట్టుకుంటూ దానిపైన నేమ్ రాసి పెట్టుకోండి.